భారతదేశ వ్యవహారాల్లో అమెరికా డైరెక్ట్గా జోక్యం చేసుకుంటూ ఉంటే భారతదేశ ప్రజలను కూడా అవమానించే విధంగా అమెరికా అధ్యక్షుడు, అమెరికా మినిస్టర్లు కూడా మాట్లాడారు. ఇంతకుముందు కూడా పాకిస్తాన్తో యుద్ధం ఆపేయమని చెప్పింది నేనే, రష్యాతో చమురు కొనద్దని చెప్పింది నేనే, మళ్ళీ రష్యాతో చమురు కొనడానికి పర్మిషన్ నేనే ఇస్తున్నాను అని అమెరికా మినిస్టర్ అయితే, భారతీయులు మంచి నటులు, మేము ఎట్లా చెబితే అట్లా నటిస్తారు అని కూడా డైరెక్ట్గా ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలోనే కామెంట్ చేశారు. ఈ మధ్య జరిగిన చాలా కీలక పరిణామాలు. అండ్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకసారి నరేంద్ర మోదీ గారి రాజకీయ జీవితాన్ని ధ్వంసం చేసే ఆలోచన నాకు లేదు, నేను అనుకుంటే చేయగలను అని చెప్పి కూడా అట్లా అన్నారు. ఆ తర్వాత ఈ ఎప్స్టీన్ ఫైల్స్తో లింకు పెట్టి దేశంలో చాలా చర్చ జరిగింది. అయితే ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు, కొన్ని విమర్శలు, మొత్తం మీద ఒక హాట్ చర్చ అయితే జరుగుతూ ఉన్న క్రమంలో ఈ మొత్తం ఆ ఎపిసోడ్ని ఉద్దేశించి సీనియర్ నేత బీజేపీలోనే సుబ్రహ్మణ్య స్వామి గారు తాను ఒక పాడ్కాస్ట్లో, ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి డైరెక్ట్ కామెంట్స్, అంటే డైరెక్ట్ విమర్శలు ఏవైతే ఉన్నాయో దేశంలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఆ చర్చ ఇప్పటికీ కూడా కొందరు నెటిజన్లు చేస్తూ ఉన్నారు. కానీ చాలా తీవ్ర కామెంట్లు అండి. అసలు మనం నిజంగా చెప్పాలి అంటే దాని మీద ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకొని ఉండాలి. కానీ ఏంటో ఇటువైపు ప్రభుత్వం వైపు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. దాని మీద ఏది వాళ్ళు గట్టిగా కనుక ఏమీ ఆయనను విమర్శించలేదు. బట్ ఇటు కాంగ్రెస్ అయినా మరికొందరైనా ఆ వ్యాఖ్యలను ఫుల్ సర్క్యులేట్ చేసి బీజేపీ మౌనాన్ని ఇప్పటికీ ప్రశ్నిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన వ్యాఖ్యలు చాలా జస్ట్ ఊహాగానాలు మాత్రమే. బట్ అవి ఆయన ఏమి పేర్లు చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ ఆయన ఏమన్నారు, ఐ కెన్ గివ్ నేమ్స్ 3-4 women who became MP, they had to go and sleep with Modi. One even became minister అని చెప్పి అన్నారు. ఇంక మనం తెలుగులో దీన్ని మళ్ళీ మీకు విశదీకరించి చెప్పలేం. కానీ చాలా నేను ముగ్గురు అంటే ఇంకా మీరు అంత తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. 3-4 ఎంపీల, మహిళా ఎంపీల పేర్లు చెప్పగలుగుతారట, ఒక ఈవెన్ మినిస్టర్ అయ్యారట. దే హ్యాడ్ టు గో అండ్ స్లీప్ విత్ మోడీ అని. అసలు ఇవేం మామూలు కామెంట్స్ కాదు. అసలు సుబ్రహ్మణ్య స్వామి గారి మీద చట్టపరమైన చర్యలు వీళ్ళు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారు, సో ఆయన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోకూడదని చెప్పి కొట్టిపడేస్తున్నారని చెప్పి ఇప్పటికీ చర్చ. కొందరు రకరకాలుగా సుబ్రహ్మణ్య స్వామి ధైర్యంగా మాట్లాడారని, కొందరు బహుశా ఇటువంటి విషయాలని ఏమన్నా నిజమేనా, అందుకేనా అమెరికా ఇంతగానో మన విషయాల్లో జోక్యం చేసుకుంటుందని కొందరు రకరకాల ఊహాగానాలు. ఇటువంటి ఊహాగానాలు చుట్టూ మరికొందరు పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. తెలియనప్పుడు అట్లా పేర్లు ట్యాగ్ చేయడం, కొన్ని పేర్లు చాలా తప్పు. సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే నేను పేర్లే చెబుతాను, నా దగ్గర ఉన్నాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. కానీ ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి అసలు? బీజేపీ మౌనం అందుచిక్కడం లేదు, ఎందుకు మామూలుగా ఇంత మౌనంగా ఉంటూ ఉన్నారు అని.